రాజమహేంద్రవరంలో పాల కల్తీకి అధికారులు కారణాలు గుర్తించారు. పోలీసులు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. యాడ్ చేసి దాన్ని మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నాడని. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ ఫ్రిడ్జ్లో ఒక లిక్విడ్ లీక్ అవుతుందని, అది కూలెండ్ లాగా పనిచేస్తుంది. అంటే ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్ని పాలు పాడవకుండా మెయింటైన్ చేస్తుంది. అది పాలు ఏదో లీక్ అవుతున్నట్లుంది, కస్టమర్స్ చేదుగా ఉందని చెప్తున్నారని చెప్పి ఇతను రాజమండ్రి ఒక టెక్నీషియన్ దగ్గరికి పిలుచుకొస్తే అతను చూసి ఇది యాసిడ్స్ అవి లీక్ అవుతున్నాయి దీనిలోకి అని చెప్పి అతను రిపేర్ చేసి కొంత ఎంసీలు అది పెట్టాడు. దానిలో వచ్చిన పాలు ఏదైతే ఉందో ఆ పెట్టక ముందు పాలలో కలిసింది అది మోనో ఇథిలిన్ గ్లైకాల్. అది ఏంటంటే పాలని కూలింగ్ని స్టెబిలైజ్ చేస్తుంది. దాన్ని పాలలోకి లీక్ అయింది. అది తెలిసి కూడా ఇతను దాన్ని ఎవరైతే ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ సప్లై చేస్తున్నారు. తెలిసి కూడా ఈ విధంగా కంటామినేషన్ అవుతుంది, ఇది పాయిజన్ అవుతుందని తెలిసి కూడా సప్లై చేశారు. దానివల్లనే ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, 4 చనిపోయారు. దాని మీద అతన్ని మనం ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో ఉన్నాం. కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో కల్తీ పాలు అట్లాగే విషపూరితమైన పాలు ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడే పాల వ్యాపారి గణేష్ అతను ఇల్లు అలాగే చిన్న పాల కేంద్రం కూడా ఉంది, దాన్ని మనం చూడవచ్చు. ఇది అనధికారికంగా అతను నిర్వహిస్తున్నాడు అనేది కూడా పోలీసు విచారణలో తేలింది. రాజమహేంద్రవరం ఇక్కడి నుంచి తీసుకొచ్చి పాలు నిత్యం పోస్తున్నాడు. ఇది ఒక చిన్న పాల కేంద్రం, 2 కూలింగ్ ఛాంబర్లు ఉన్న పాల కేంద్రం చూడవచ్చు. ఇక్కడ ఈ పాలు సాయంత్రం పూట సేకరించిన తర్వాత అవి ఈ కూలింగ్ ఛాంబర్లో నిలవబెట్టి అవి తిరిగి ఉదయాన్నే రాజమహేంద్రవరం తీసుకొస్తున్నాడనేది కూడా పోలీసు అధికారులు గుర్తించారు. ఇప్పుడు మనం చూడవచ్చు ఈ కూలింగ్ ఛాంబరు ఇక్కడే పాలు నిలవ ఉన్నాయి. శివరాత్రి మహాపర్వదినం రోజు ఇవి నిలవబెట్టిన పాలు ఆ తర్వాత ఉదయాన్నే తీసుకొచ్చి రాజమహేంద్రవరం 16వ తారీఖు సోమవారం పోసిన పాల వల్లే తీవ్రమైన కల్తీగా జరిగిందనేది కూడా వైద్యాధికారులు, ఆహార భద్రతా అధికారులు అట్లాగే పోలీసులు గుర్తించారు. ఆ కల్తీ జరగటానికి కూడా ప్రధాన కారణం ఇథిలిన్ గ్లైకాన్ అనేది ఇక్కడ ఈ ఛాంబర్లో ఉంటుంది. ఆ ఛాంబరు లీక్ అయిన పాలు, అట్లాగే ఇతను కూడా ఏమన్నా నిత్యం కల్తీ చేస్తున్నాడు అనేది కూడా ఇంకా కొంత అధికారులు కూడా గుర్తించారు. ప్రధానంగా ఆ రోజు ఇది లీక్ అయ్యి విషవాయువుగా మారిపోవటం, ఆ పాలల్లో కలిసిన తర్వాత అవి పూర్తిగా విష పదార్థంగా మారిపోయి చాలామంది ప్రాణాలు తీయటానికి ప్రధాన కారణమైంది. ఇక్కడ కూడా అతను నిత్యం పాల వ్యాపారం చేసే పాల క్యాన్లు కూడా ఉన్నాయి. ఇందులో కూడా పాలు మనం చూడవచ్చు. ఇతనికి 10 ఏళ్లకు పైగా పాల వ్యాపారం చేస్తున్న అనుభవం ఉంది. ఈ గ్రామస్తులతో పాటు రాజమహేంద్రవరం నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోజు తీసుకొచ్చి పోస్తున్నాడు. ఇక్కడ గ్రామంలోని రైతుల నుంచి ఇతను పాలు సేకరిస్తున్నాడని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా తలెత్తలేదని కూడా అందరూ చెప్తున్నమాట. అయితే ఆ రోజు కొంతమంది గుర్తించారనేది కూడా మనకు సమాచారం ఉంది. స్థానికులు కూడా గుర్తించి పాలు చేదుగా ఉన్నాయని చెప్పడంతో అయినా కూడా అతను గ్రహించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించి ఆ నిర్లక్ష్యం ద్వారా ఆ పాలు పారబోయాల్సింది పోయి అవి తీసుకెళ్ళి పారబోస్తే ఇంతమంది ప్రాణం మీదకి వచ్చేది కాదనేది కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఆ నిలవబెట్టిన పాలను ఉదయం తీసుకొచ్చి రావటం వల్లే ఈ ప్రాణం మీదకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక 12 మంది వరకు రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంపీ పురంధేశ్వరి కూడా అక్కడికి వచ్చి వారందరినీ పరామర్శించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవటం, ఒక ప్రత్యేక జిల్లా యంత్రాంగంతో పాటు నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఏం జరిగిందనేది కూడా ఒకవైపు పోలీసుల శాఖ అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు ఆహార భద్రతా తనిఖీ అధికారులు అందరూ కూడా ఇప్పటి వరకు ఒక ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించారు.
ప్రధానంగా ఆ రోజు లీక్ అవటం, ఆ తర్వాత అతను ఒక వెల్డర్ని తీసుకొచ్చి కూడా గణేష్ వ్యాపారి, పాల వ్యాపారి అతను బాగు చేయించాడు. అప్పుడే అంత ముందు జరిగిన పాలు లీకేజీ, అట్లాగే ఆ విషవాయువు లీకేజ్ అవ్వటం, కలుషితంగా మారిపోవటం వల్లే ఈ సమస్య వచ్చిందని కూడా ప్రధానంగా తెలుస్తోంది. అయితే 10 ఏళ్లకు పైగా పాల వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పుడూ కూడా ఇలాంటి సమస్య రాలేదని అతని దగ్గర పాలు పోయించుకున్న వాళ్ళు కూడా రాజమహేంద్రవరంలో ప్రస్తావించారు. కొంతమంది అయితే చేదుగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఆ చేదుగా ఉన్న పాల వల్లే ఇంత సమస్య వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఇదే గణేష్ పాల వ్యాపారి ఇల్లు. నిత్యం అతను రైతుల దగ్గర నుంచి పాలు సేకరించిన తర్వాత కొంత ఇక్కడ నిల్వ చేయటం, అట్లాగే సాయంత్రం కొంత మందికి పాలు పోయటం, ఉదయాన్నే మాత్రం ఎక్కువగా అధిక శాతం ఇంచుమించు 130 మంది వరకు కూడా పాలు పోసారు. ఆ రోజు పండగ తర్వాత తెల్లారి కూడా ఎక్కువ మందికి పాలు పోయటం అనేది జరిగింది. అట్లాగే పోలీసు ఉన్నతాధికారులతో పాటు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండిని కూడా నిన్న ఇక్కడికి వచ్చారు. ఐజీ అశోక్ కుమార్ ఏలూరు రేంజ్ కూడా ఇదంతా పరిశీలించి ఆయన కూడా ఒక ప్రాథమికంగా ఒక విషయం వెల్లడించారు. ఒక క్యానులో కల్తీ జరిగిందనేది ప్రాథమికంగా తెలుస్తుందనేది కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ సంఘటనతో తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. గణేష్ని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం అయితే కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఈ పాలు ల్యాబు పంపించారు. ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చిన తర్వాతే అధికారులు వెల్లడించనున్నారు. అయితే గణేష్ మాత్రం 10 ఏళ్లకు పైగా ఈ గ్రామంలో పాలు సేకరించడం, అట్లాగే రాజమహేంద్రవరంలో వచ్చి ఖాతాదారులు పాలు పోస్తున్నాడు. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అయితే తలెత్తలేదు. ఇప్పుడు ఏం జరిగిందనేది మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు ల్యాబ్ ఫలితాలు వెల్లడించిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.